హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మీద మనకున్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు ప్రెజెంట్ ఈ సంక్రాంతి సందర్భంగా మన ముందరికి రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా మీద చాలా మందికి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమాలో చేసినప్పటికీ సో అది డైరెక్ట్ ఫిల్మ్ కాదు కదా అన్నటువంటి హోప్స్ తో ఉన్నారు సో ఈసారి డైరెక్ట్ గా అందులో డబుల్ యాక్షన్ లో రాబోతున్నటువంటి సినిమా కావటం వల్ల సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో శంకర్ తో సినిమా అంటే కాస్త డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు ఈ మధ్యన పెద్దగా అంత లైనప్ లో లేరు బట్ రామ్ చరణ్ మీద ఎక్స్పెక్టేషన్స్ క్యారెక్టరైజేషన్ రిలీజ్ అయినటువంటి టీజర్ ని చూసినప్పుడు వచ్చినటువంటి ఆ ఎలివేషన్స్ చూసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం బట్ ఆఫ్టర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఏం చేస్తున్నాడు అని అడిగితే ఇప్పటికే చాలా మంది తెలుసు సో RC16 టైటిల్ తో బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నారు అండ్ ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వీ కపూర్ నటించబోతున్నారు సో దేవరా సినిమాలో ఆవిడ యాక్టింగ్ మనం కొంచెమే చూసాం సో ఆల్మోస్ట్ బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్స్ కి కాస్త స్కోప్ ఎక్కువ ఉంటది కాబట్టి సో జాన్వీ కపూర్ కూడా క్యారెక్టర్ ఉండే ఛాన్స్ ఉంది బట్ దీంట్లో వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే బాలీవుడ్ నుంచి మరో నటుని కూడా తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారంట బుచ్చిబాబు సో బాలీవుడ్ అంటే సాదా సీదా యాక్టర్ కాదు డైరెక్ట్ గా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట సో ఇప్పటికే కానీ చూసుకున్నట్లయితే చిరంజీవి గారితో మంచి అనుబంధం ఉందన్నమాట సల్మాన్ ఖాన్ గారికి సో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా మనకు కనిపిస్తారు సల్మాన్ ఖాన్ సో ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు బుచ్చిబాబు సో అందువల్ల ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ కింద లేదంటే ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నట్టు టాక్స్ వచ్చాయి అండ్ దాంతో పాటు మనకి ఎంతో ఇష్టమైనటువంటి సిరీస్ మీర్జాపూర్ నుంచి మున్నాబాయిని కూడా తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే బట్ సల్మాన్ ఖాన్ గారి విషయంలో ఏంటంటే మొత్తం మీద బుచ్చిబాబు కూడా రీసెంట్ గా చెప్పాడంటే అది కొంచెం ఫేక్ న్యూస్ సో మేమే సల్మాన్ ఖాన్ గారిని అప్రోచ్ అవ్వలేదని చెప్పారు బట్ జనాలందరిలోనూ ప్రెసెంట్ ఆ సల్మాన్ ఖాన్ గారు సినిమాలో ఉన్నారనేటువంటి ఎక్కేసింది అనమాట ఆ మాటలు సో ఓవరాల్ గా బుచ్చిబాబు గారు ఏం చేయబోతారో చూడాలి అండ్ ఈ కథని ఎటువంటి ప్యాటర్న్ లో తీసుకురాబోతున్నారు ఎందుకంటే ప్రీవియస్ గా వచ్చినటువంటి ఉప్పిన సినిమా కానీ తీసుకున్నట్టు అది కోస్టల్ ఏరియాలో జరిగేటటువంటి కథలా కనిపిస్తుంది అండ్ దేవరా సినిమాలో మనకి ఆల్రెడీ జాన్వీ కపూర్ కూడా కోస్టల్ అండ్ ప్లేస్ లో చేసింది కాబట్టి సో దీన్ని కూడా అలానే చేస్తారా లేదా ఇది కొత్తగా ట్రై చేస్తారనే విషయం మనకి తెలియాల్సింది సో ఓవరాల్ గా ఈ సినిమాలో ఇన్ కేస్ సల్మాన్ ఖాన్ గాని ఉంటే ఎలా ఉండబోద్ది అనుకుంటారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ గేమ్ చేంజర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్